హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మైదా పిండితో గవ్వలు తయారు చేయబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి కేజీ మైదా పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి వేడి వేడి నూనె వేసుకొని గరిటె సహాయంతో బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిపిన మిశ్రమం చేతితో పట్టుకుంటే ఉండలా ఉండాలి. ఈ మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు గవ్వ చెక్క తీసుకొని గవ్వలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా గవ్వలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న గవ్వలను నూనెలో వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన గవ్వలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 400 గ్రాముల బెల్లం, కొంచెం వాటర్, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాకాన్ని ఈ గవ్వల మీద పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ గవ్వలను తయారు చేసుకున్నాము. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.